ఎట్లుర్రు అందరూ బాగేనా? ఇంతకుముందే మా అమ్మతోని ఫోన్‌లో మాట్లాడినా. ఏదో నేను అంటే మొన్ననే మాట్లాడిన వాళ్ళతోని. నిన్న గాక మొన్ననే. నేను ఇయాల ఫోన్ చేసే మెయిన్ రీజన్ ఏంటిదంటే రూమ్ రెంట్ కొట్టేయడానికి. కాదంటే ఎట్లున్నారు ఏంది కథ అని మాట్లాడి కొంచెం విచారించుకున్నాక లాస్ట్‌కి ఇట్లా రూమ్ రెంట్ కొట్టేయర్రని అడిగిన. వాళ్ళకి కూడా చాలా ఇబ్బందయితుంది ఇట్లా నా రూమ్ రెంట్ కొట్టేయడానికి. ఎట్లనంటే చాలా గలీజ్‌గా అనిపిస్తుంది. ఇంతేజొచ్చినంక కూడా వాళ్ళను పైసలు అడుగుడు అవసరమా అన్నట్టుగా. కానీ తప్పుతలేదు. ఇక స్టడీ అయిపోలే. ఇంక 2 మంత్స్ అయితే స్టడీ అయిపోతది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ మీసాలు, ఈ గడ్డాలు గీక్కుందాం అంటే కూడా సెల్లులో ఒక్క రూపాయి లేదు. మా వోళ్ళను అడుగుతుంటే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. వాళ్ళని అడగకుండా ఇంకెవరిని అడుగుతాం. మొత్తం ఎడ్డి చెప్పుకోలేని పరిస్థితి ఉంటది. అంటే ఏజ్ ఇప్పుడు డిగ్రీ, ఇంటర్ ఈ స్టేజ్ వాళ్ళు ఎవరైతే స్టడీ అవుతున్నారో కొంచెం అటు ఇటు ఇట్లనే ఉంటుంది సేమ్ సిచ్యువేషన్. మెయిన్‌గా డిగ్రీ ఎండింగ్ ఏసినోళ్ళు స్టార్టింగ్‌లో ఏమనిపియదు డిగ్రీ స్టార్ట్ చేసేటప్పుడు. ఎప్పుడైతే ఎండ్ అయితదో ఒక డిగ్రీ, దాని తర్వాత ఏంది జాబ్ ఏంది, బొంగు తర్వాత ఎవ్వడు దేకడు. నీ కాడ పైసా ఉంటేనే దేకుతాడు. ఇక మనం ఏదో స్టేటస్‌లు పెట్టుకున్నాడు, మన కాడ పైసలు లేకపోతే మనల్ని ఎవడు దేకడు. మన చుట్టూ ఉన్నోళ్ళు లంగలు దొంగలు అన్నట్టుగా మనం స్టేటస్‌లు పెట్టుకుంటాం. మన ఫీలింగ్స్ ఎవనికి చెప్పకుండా స్టేటస్‌లో చూపెడతాం. అది కాదు. ఓ ప్లాన్‌తోనున్నారు. పైసలు సంపాదించిర్రు. జస్ట్ మీ ఫ్యామిలీని అంతకుమించి నువ్వు చేయాల్సింది ఏం లేదు. మంచిగా జాబ్ తెప్పించుకొని జస్ట్ ఫస్ట్ మీ ఫ్యామిలీని, మీ డ్యాడీని, మీ మమ్మీని, మీ మీ పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయండి. అరే మా పిల్లగాడు మంచి జాబ్ కొట్టిండు వెల్ సెటిల్. సెటిల్ అంటే హ్యాపీగా ఉండు. ఆ జాబ్‌తోని నీ జాబ్‌తోని మీ అమ్మ నాన్నలను హ్యాపీగా ఉంచుకున్నాడు. ఎట్లా అనిపించి చాలా గలీజ్‌గా అనిపించింది నాకు. మమ్మీ రూమ్ రెంట్ ఇట్లా కొంచెం అర్జెంట్ ఇంకా డేట్ రాలే కానీ 5 డేస్ ముందే అడుగుతున్నాను నేను. యాక్చువల్‌గా మా రూమ్ రెంట్ డేటు 10వ తారీఖు. ఇయాల 4వ తారీఖు. ఇంకా 6 రోజులు ఉన్నది. అంటే ఇక ఒక వారం ముందే అడుగుతున్నా. ఎందుకంటే అవసరం. అంటే ఈ 6 రోజులు కూడా మేనేజ్ చేసుకోలేనంత అయితుంది సిచ్యువేషన్. అందుకే చెప్తున్నా. మనీని ఉత్తగా ఖర్చు చేయకండి. ఆచితూచి ఖర్చు పెట్టండి. ఇప్పుడు తెలియదు. మనకు ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు తెలుస్తది. సరే మరి ఉంటా.